小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。కథలు వినడానికి మళ్ళీ వచ్చేసాను. అన్నయ్య నేను చెప్పే కథలు వినాలని వస్తున్నాను. అన్నయ్య ఇతను నా స్నేహితుడు. తను కూడా మీ కథలు వినాలి అనుకుంటున్నాడు. అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు ఆయన వాళ్ళ భార్యకి 365 కథలు చెప్పిన తర్వాత ఆవిడ నిద్ర నుండి మేల్కొంటారు అని. ఈ రోజు చివరి కథ మీరందరూ వినాలి అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఏ కథ చెప్పాలి? ఈ కథ ఏంటంటే నాన్సాంగ్ రాజ్యంలో ఒక అందమైన రాకుమారి ఉండేది. తన పేరు చూయు. తనకి రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదు. అదే తనలో ఉన్న ప్రత్యేకత. నిజానికి తను పగటిపూట మాత్రమే నిద్రపోతుంది. మీరు వెళ్ళి మా నాన్నగారికి చెప్పండి నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం పెడితే నేను చచ్చిపోతానని. ఇలా చూడు, నువ్వు అక్కడి నుంచి కదలొద్దు. నువ్వు ముందుకొస్తే నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఊరేసుకుంటాను. యువరాణి గారు, మీరు ఇక్కడ కొన్ని గంటల నుండి ఇలా అరుస్తున్నారు, కానీ మీ నాన్నగారు మాత్రం ఇప్పటి వరకు ఎవరిని పంపించలేదు. విషయం ఇక్కడితో ముగిసిపోయింది. దయచేసి ఆలోచించండి. ఇలా చూడు, మర్యాదగా అక్కడ నిలబడు. మా నాన్నగారు నా కోసం ఆలోచిస్తారు. ఆయన నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు తెలుసా. ఆయన గురించి నాకు బాగా తెలుసు.
కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. నాన్నగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. లేదంటే ఆయన నన్ను ఇంత చల్లటి భవనంలో ఎందుకు ఉంచుతాడు? అలాగే ఆయన నన్ను ఇంత సులభంగా ఆత్మహత్య కూడా చేసుకోనివ్వరు. నేను పైకొచ్చాను, ఎప్పుడు ఎలా కిందకు దిగ్గలను? నిశ్చితార్థం రద్దయిపోయింది. ఆ విషయం తెలియజేస్తూ వాళ్ళు పత్రం కూడా పంపించారు. యువరాణి చూడండి. దిగండి యువరాణి, జాగ్రత్త, జాగ్రత్తగా దిగండి. నిశ్చితార్థం ఆగిపోయిందా? నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటావా? దురదృష్టం, ఈ రోజు రాజభవనం కాపలా కాయాల్సిన బాధ్యత మనది. చాలా మంది అంటూ ఉంటారు, నిండు పౌర్ణమి రోజున ఈ రాజభవనం ప్రాంగణంలో ఒక ఆడదెయ్యం తిరుగుతూ ఉంటుంది, దొరికిన వాళ్ళని చంపేస్తుంది అని. ఈ రోజు కూడా దెయ్యం వస్తుందా? భయపడకండి మీరు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఆవిడెవరో. దయ్యం లేదు, ఏం లేదు. తను మన రాజకుమారి. నేను రాక్షసిని కాదు, నేను రాకుమారిని. నేను ఒకసారి చూడండి, గుర్తుపట్టారా? రాత్రి పూట నాకు నిద్ర పట్టదు, అందుకే ఇలా బయట తిరుగుతూ ఉంటాను. నన్ను చూసి భయపడొద్దు. వాళ్ళు నిజంగా భయపడ్డారా? వాళ్ళ బొంద భయపడ్డం లేదు, ఏం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మనం కూడా వెళ్దాం. పద 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 పద, త్వరగా పద. వాళ్ళు నన్ను రాక్షసి అన్నారు. వాళ్ళ సంగతి రేపు చూద్దాంలే. రాజకుమారి, మీరు ఇంకా తాగడం ఆపండి. ఇంకా అర్ధరాత్రి కూడా కాలేదు కదా. సరే యువరాణి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలి అనుకున్నా మీరు వెళ్ళలేరు. అలాగే మీకు ఇంకో విషయం చెప్పనా? సరే చెప్పు. నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు యువరాణి. నిజానికి మీ నిశ్చితార్థం రద్దవడానికి కారణం వేరే ఉంది. దానికి కారణం మహారాజు కాదు. అదెవరంటే పిజో గారు. ఏంటి ఆయన? నా నిశ్చితార్థం రద్దు చేయడానికి ఆయన ఎవరు? అతను కేవలం స్వాతంత్రవాది మాత్రమే. తనని తాను ఏమనుకుంటున్నాడు? అదే కదా, మీకు నిద్ర పట్టదు అని అతనికి ఎలా తెలిసిందో తెలీదు. కానీ రాజభవనం మొత్తం కూడా మీకు అంతి చిక్కని వ్యాధి ఉంది అని గుసగుసలాడుకుంటున్నారు. నాకు నిద్రపోవాలనే ఉంటుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. సూర్యుడు కనపడితే తప్ప నా కళ్ళు మూతపడవు. ఈ ఆలోచన ఎవరితో కానీ చాలా దారుణంగా ఉంది. నిజానికి గాన్షన్ గారిలాగా నేను కూడా ఈ ప్రపంచం అంతా తిరగలితే ఎంత బాగుండేది. ఏంటి, మీకెవరు కావాలి? తని బంధించి తీసుకురండి. దయచేసి ఇక్కడ గొడవ మొదలయ్యేలా చేయొద్దు. బంధించండి. అయ్యో మొద్దు ముక్కవడా, నా వెనకాల జుట్టు కట్టేసింది కనిపించట్లేదా? ఏ ఆగు, నేను తీస్తానుగా. దేవుడా, నొప్పిగా ఉంది.
చాలా నొప్పిగా ఉంది. ఎవరితను నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? లేదు, నేను ఇలా చనిపోకూడదు. కథలలో చదివిన కథానాయకుల్లాగా నేను ఇంకా ఎవరితో ప్రేమలో పడలేదు. రాజభవనం దాటి బయటకు కూడా వెళ్ళలేదు. అసలు ఇంకా జీవితమే మొదలు పెట్టలేదు. అవును, కానీ ఇప్పుడు నేను చనిపోతున్నాను. యువరాణి, యువరాణి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు. యువరాణి, లేదు 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 లేదు, నేను చనిపోబోతున్నాను. నేను చనిపోబోతున్నాను. నేను చనిపోబోతున్నాను. యువరాణి, మీ జుట్టును మీరెందుకు కత్తిరించుకున్నారు? మీ జుట్టు అంటే మీకు ఇష్టం కదా. ఒక హంతకుడు వచ్చి నన్ను చంపినట్లు నేను కలగన్నాను. మీకు మళ్ళీ కల వచ్చిందా? నీకు తెలుసు కదా, సమయం కాని సమయంలో నేను నిద్రపోతే నాకు వచ్చిన కళ నిజమవుతుంది. పద. ఆగండి. మనం గనుక పారిపోతే మీ కళని మార్చగలమా? అవును, కానీ ఆచార్యులు చెప్పారు కదా, మీరు గనుక అలా చేస్తే జన్మ నక్షత్ర రాయి మీపై ప్రభావం చూపిస్తుంది అని. ఇప్పుడు దీని గురించి ఆలోచించే సమయం నా దగ్గర లేదు. ఈసారి కళ్ళు చనిపోయింది నేను. అయితే ఒక్క నిమిషం. కాపాడండి, 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 హంతకుడు రాబోతున్నాడు. నా బాల్యంలో మా ఆచార్యులు అలాగే మా తండ్రి గారు భవిష్యత్తును తెలుసుకోవడం కోసం నాకు ఒక జన్మ నక్షత్ర రాయిచ్చారు. ఆ రోజు నుండి ఒకవేళ రాత్రిపూట నేను నిద్రపోతే కలలో కనిపించే ఘోరాలు నిజమవుతాయి. ఒకవేళ వాటిని నేను మారిస్తే ఆ ప్రభావానికి గురవుతాను. నాలో చాలా మార్పు వస్తుంది. అందుకే నాకు జబ్బు ఉందని అబద్ధం చెప్తున్నాను. ప్రతిరోజు రాత్రిపూట ఒక దయ్యంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాను, సూర్యుడు కనిపించే వరకు. కాపాడండి, 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 కాపాడండి. ఆగు ఆగు ఆగు, నా మాట విను, నా మాట విను. మనం చాలాసేపటి నుంచి అరుస్తున్నాం, కానీ ఎవరు గుర్తించలేదు. అంటే వాళ్ళు పూర్తి సన్నాహాలతో ఉన్నారు. నువ్వు కనుక దిశలో పరిగెడితే అది ఫీనిక్స్ రాజభవనం. అక్కడ చాలా మంది సైనికులు కాపలాగా ఉంటారు. నువ్వు పడమర దిక్కున పరిగెడితే అది దాడి జరిగే ప్రాంతం కావచ్చు. అర్థమైందా? 1 2 3. కాపాడండి, 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 కాపాడండి. ఇదే గువాక్సీ భవనం. ఇందులో ప్రత్యేకత ఏంటో తెలియదు. కాపాడండి, 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 కాపాడండి. 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 ఇక్కడ ఎవరు లేరేంటి? ఇంత అర్ధరాత్రి పూట ఈ అమ్మ ఇక్కడేం చేస్తుంది? నేను ప్యాంక్షింగ్ సుగంధం వాడుతున్నాను. ఈ బట్టలు కూడా కొత్తవి. నాకు చెమట పట్టినా సరే ఇలాంటి వాసన మాత్రం రాదే. తనలో తనే మాట్లాడుకుంటుంది. బహుశా పిచ్చి పిల్ల అనుకుంటా. గాలిలో రక్తం వాసన ఎందుకు వస్తుంది? బహుశా నన్ను నేనే కాపాడుకోవాలి. ముందు నేను వెళ్తాను. రాజకుమార్ ఇక్కడ పట్టుకోండి. పదండి పదండి. మీరు మాకు దొరికిపోయారు. మర్యాదగా వచ్చేయండి, వచ్చేయండి. ఓ
వాళ్ళు నన్ను చంపాలనుకోవట్లేదు. నాకు ఉపాయం వచ్చింది. అక్కడే ఉండండి, నన్ను వెళ్ళనివ్వండి. చేతులు కట్టుకొని మాకు లొంగిపోండి. మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పాను కదా, నేను వెళ్ళాలి. లేదంటే లేదంటే యువరానికి ధైర్యం ఎక్కువే. వెళ్ళండి, వెళ్ళి బంధించండి. దగ్గరికి రావద్దు. కాపాడండి, కాపాడండి. మీరా? మీరింకా చనిపోలేదా? నీకు నేను తెలుసా? ఏం జరుగుతుంది అక్కడ? రండి, త్వరగా పదండి. వీరుడా, నేను చనిపోతానా? ఒకవేళ నేను చనిపోతే ఈ విషయం నా సోదరుడికి తెలియజేయండి. దయచేసి చెప్పండి. వచ్చే జన్మలో అయినా దానికి నేను సేవ చేసుకుంటాను. ఇది చాలా విషపూరితం. త్వరగా నేను చికిత్స చేయకపోతే తను ప్రాణాలు కోల్పోతుంది. నీకెంత ధైర్యం? మర్యాదగా రాజకుమారిని వదిలేయి. నిలబడి చూస్తున్నారేంటి? వాడు నన్ను చంపే వరకు పట్టుకోరా. బాణాలు సంధించండి. మహారాజా, బాణాలు గనక వదిలితే అవి యువరాణి గారికి కూడా తగలొచ్చు. నీకు ఎవరు ముఖ్యం? నేను ముఖ్యమా, రాజకుమారా? హంతకుడు గనక పారిపోతే నేను నిన్ను చంపేస్తాను. సంధించండి. మహారాజా, మహారాజా, త్వరగా పదండి. మహారాజు గారిని కాపాడండి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నా ప్రశ్నకు తను వెంటనే సమాధానం చెప్పాలి. అలాగే మహారాజా.
చూడు తల్లి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం జరిగింది? మళ్ళీ తను ఎందుకు పడిపోయింది? మహారాజా, యువరాణి చాలా బలహీనంగా ఉంది. మనం మళ్ళీ ప్రయత్నిస్తే తను దాన్ని భరించలేకపోవచ్చు. సరే, యువరాణి, నా సందేహం ఒక్కటే. నన్ను చంపడానికి వచ్చిన హంతకుడు ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ హంతకుడిని చూస్తే నీకు కూడా అలాగే అనిపించిందా? నేను అంత స్పష్టంగా చూడలేదు, కానీ తను మన శత్రు రాజ్యాల మీద గెలిచాడు. ఇప్పుడు అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో అతన్ని అదుపు చేయకపోతే దాని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకెంత ధైర్యం? మనకు అసాధారణ సేవ అందించిన అతన్ని నువ్వు ఇలా అనుమానిస్తావా? కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. మహారాజా, నా వద్ద ఒక ఉపాయం ఉంది. తను నిజంగా మీ పట్ల విధేయత కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి. అదేంటో చెప్పు. వాళ్ళ కుటుంబంపై మనం దాడి చేయకూడదు. అందుకు బదులుగా మనం కొన్ని ఎత్తులు వేయాల్సి ఉంటుంది. మనం చూసిన వరుడు రాజకుమార్తో వివాహం రద్దు చేసుకున్నాడు. అందుకని మన యువరాణిని తనకిచ్చి పెళ్లి చేద్దాం. చట్ట ప్రకారంగా చూస్తే అదే మనకు మంచిదనిపిస్తుంది. మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడు. ఒకవేళ తను గనక ఈ పెళ్లికి అంగీకరించకపోతే మీ పట్ల విధేయత లేదని అర్థం. దీనిని మనం కారణంగా చూపించి అతన్ని ఏం కావాలన్నా చేయొచ్చు. ఒకవేళ అంగీకరిస్తే మన చదరంగంలో పాము అవుతాడు. బాగుంది, మీ ఆలోచన అద్భుతం. నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావు. సైన్యాన్ని ఓడించి యుద్ధం గెలిచావు. అందరూ నీ వెంటే ఉంటారు. మహారాజ్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కానీ నువ్వు ముందు చూపుతూ ఆలోచించట్లేదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా రాజభవనంలోకి వెళ్ళిపోయావు. నీకేదైనా అయితే ముందు వెనక ఆలోచించి ప్రణాళిక చేసుకోవాలి. వాళ్ళ గనక దొరికిపోయి ఉంటే అప్పుడు ఎందుకు యువరాణి పరిస్థితి ఏంటి? ఇంకా స్పృహలోకి రాలేదు. ఒకవేళ స్పృహలోకి వస్తే నిన్ను గుర్తుపడుతుందంటావా? ఏమో చెప్పలేను. అదివ్వు. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. శత్రువుని పట్టుకోమని నగరం అంతా సైనికులను పంపారు. ఇంతకీ ఆ యువరాణి కథ ఏంటి? తను ఒక ఆచార్యుల కూతురు. తనని మహారాజు గారు దత్తత తీసుకున్నారు. కానీ తనని అందరికీ దూరంగా ఉంచుతున్నారు. కేవలం మహారాజు మాత్రమే తనతో స్నేహం చేస్తున్నారు. కానీ మనం భయపడాల్సిందేమీ లేదు. ఇప్పుడు మనం ఎవరినైనా రాజభవనానికి పంపిద్దామా? ఇప్పుడొద్దు. ఎందుకు? ఈ ఉత్తరం నాకు నా సోదరుడి వస్తువులతో పాటు దొరికింది. అత్యంత వేడిగా ఉండే 15 రాత్రుల్లో మన సైనిక దళాన్ని గ్వీషి భవనాన్ని కాపాడడం కోసం పంపించాలి. అయితే అందుకేనా నేను నువ్వు అక్కడికి వెళ్ళావు? అవును. హంతకుడికి నా సోదరుడి గురించి బాగా తెలుసు. ఇప్పుడున్న ఆధారం యువరాణి మాత్రమే. అవునా? సైన్యాధిపతి గారు విచ్చేయుచున్నారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నిన్ను ఇక్కడికి పిలిపించాను. నేను కూడా మీకు ఒక విషయం తెలియచేయాలి మహారాజా. అవునా? అయితే ముందు నువ్వే చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో. ఇంటికి దూరంగా ఎన్నో ఏళ్లు గడిపాను. సైనికుల్లా పోరాడాను. ప్రస్తుతం షూజో మన సొంతం అయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా అత్తయ్యకి సేవ చేయాలి. అందుకే దీన్ని మీకు ఇవ్వాలని ఇక్కడికొచ్చాను. సేనాధిపతి గారు, 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. శత్రువుని సునాయాసంగా ఓడించే సామర్థ్యం మీ సొంతం. షూజోని నాశనం చేయడం, నాన్సాంగ్ని కాపాడడం, ఇదే మా నాన్నగారి చిరకాల కోరిక. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. అందుకే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. పైగా నేను యుద్ధంలో గాయాల పాలయ్యాను. ఇంకా కోలుకోలేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఎప్పుడైనా నువ్వు రక్షణ కోసం చేసే పెళ్లిళ్ల గురించి విన్నావా? అవును, విన్నాను. యువరాణి తనపై దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు. తన నిశ్చితార్థం కూడా రద్దయింది. అందుకే దిగాలుగా ఉంది. కనుకనే తన మనసుని ఉల్లాసపరచడం కోసం వేరే దారుల్ని వెతుకుతున్నావు. నువ్వు కాదనకుండా తనని పెళ్లి చేసుకోమంటే తనని పెళ్లి చేసుకోగలవా?
మహారాజా, నేనొక సైన్యాధిపతి మాత్రమే. రాకుమారికి నేను సరిపోను. నువ్వొక యువ వీరుడివి, తనకి సరైన జోడీ అనుకుంటున్నాను. నా మాట కాదనకుండా తనని పెళ్లి చేసుకుంటావు అనుకుంటున్నాను. కాదు అనను మహారాజా. అయితే మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది. ఆలస్యం జరిగితే యువరాణి గారికి చాలా ప్రమాదం. అవును మహారాజా, ఇందుకు మీకు శుభాకాంక్షలు. సేనాధిపతి గారికి కూడా శుభాకాంక్షలు. మహారాజా, మీకు నా ధన్యవాదాలు. మీరు చేసుకోండి, అది అయిన తర్వాత తెలుస్తుంది మీకు. నా కోరిక ఒక్కటే, నా చెల్లెలు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి. దీనిపైన ప్రతి ఒక్కరూ ప్రేమించిన వాళ్ళ పేర్లు రాస్తారంటారు. అప్పుడు దేవుడి ఆశీస్సులతో వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాలేరు. అవునా? అయితే నేను మరొకరి పేరు కూడా రాయొచ్చా? ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇప్పుడు గనక నువ్వు నీ ప్రేయసి పేరు రాయకపోతే చాలా కోల్పోవలసి ఉంటుంది. తనెవరనేది నేను చూడాలనుకుంటున్నాను. తనెప్పుడూ కూడా మీ కలలోనే ఉంటుంది. సరే సరే సరే. యువరాజా, యువరాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? అది యువరాణి ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. రా వెళ్దాం. ఈ రాజకుమారి చాలా అదృష్టవంతురాలు. నాన్సాంగ్ వీరుణ్ణి పెళ్లి చేసుకోబోతోంది. అయ్యయ్యో, ఎంత దారుణం! అతను ఒక ఉరికమ్మం లాంటి వాడని విన్నాను. తన మంచం కొన్ని వందల పుర్రెలతో తయారైందంట. రాజకుమారి చాలా బలహీనురాలు, ఎప్పుడు జబ్బుతో పడి ఉంటుంది. రాజకుటుంబం అలాంటి వాడికిచ్చి తన బాధపెట్టాలని చూస్తున్నారా? ఏంటి? అవునా? యువరాణి, త్వరగా నిద్ర లేవండి, లేదంటే మీరు హంతకుండా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. యువరాణి, మేల్కోండి. ఇప్పుడు మీరు నిద్ర లేవకపోతే ఆలస్యం అయిపోతుంది. ఇంకా సమయం ఉంది. యువరాజు, మీరా? రాజకుమారి, మిమ్మల్ని కాపాడడానికి యువరాజు వచ్చారు. బాధపడకండి. యువరాణి చివరిసారిగా కలను మార్చుకుంది ఎప్పుడో చెప్పగలవా? అది యువరాణి సహాయకురాలు బావిలో పడిపోతుందని యువరాణి గారు ముందే చెప్పారు. అప్పుడు ఆమె తనని కాపాడింది. ఇప్పుడు సమయం ఎంత? మధ్యాహ్న సమయం. ఇది ఈ అశ్వానికి అనుగుణంగా ఉంది. చివరిసారి మాకు రాజకుమారి ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఈ గుర్రం చాలా గడ్డు తినింది. ఆ కారణంగా మమ్మల్ని బాగా పరిగెత్తించింది. ఆ తర్వాత ఏమైందంటే అది... ఇంత పెద్ద విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు? యువరాణి మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. నేనేం చెయ్యను? నేను తీసుకుని వెళ్తాను. వద్దు, ఈ పెళ్లి మహారాజు గారు నిర్ణయించారు. తనని మీరు తీసుకెళ్ళకూడదు.
ఈ పెళ్లి అందరి సంతోషం కోసం చేసుకోబడుతుంది, అందుకు రోజంతా సమయం పడుతుంది. అందుకని యువరాణి మేల్కొనే వరకు మీరు వేచి ఉండండి. ఇలా చూడండి, ఈ విషయంలో మీరు వెనకటికి వేసే ప్రసక్తే లేదు. మీరు రాజకుమార్ని పెళ్లి చేసుకుంటే తను మన భవనంలో రాజుగారి తరపున గూఢచారం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. చూడండి, నేను రాజచిహ్నం అప్పగించేశాను, అయినా సరే రాజుగారు కంగారు పడ్డారు. ఈ పెళ్లి ఆయనకి పరిష్కారంగా కనిపించింది. అందుకని మనం ఇప్పుడు రాజుగారి కోరిక ప్రకారం నడుచుకోవాలి. పైగా రాజకుమారి చూయు నన్ను చూసుండొచ్చు, అది ప్రమాదం. అందుకని తన్ని భవనం బయటకు తీసుకొచ్చే అవకాశంగా దీన్ని వాడుకుందాం. నువ్వేమంటావు? అది మంచి ఆలోచన. సేనాధిపతి గారు ప్రణామాలు. అమ్మగారు అనుకోకుండా దేవాలయానికి వెళ్లారు. ఈ పెళ్లికి తను రావడం లేదని చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అత్తయ్య గారికి రక్షణ కోసం మరికొంతమందిని పంపించండి. తర్వాత నేనే స్వయంగా వెళ్లి తీసుకొస్తాను. అలాగే. సరే. ఏంటది? ఇది గున్షన్ గారి పుస్తకం. రాజకుమారికి పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. ప్రయాణ విశేషాలు? అవును, రాజకుమారి గారు చెప్పారు ఈ పుస్తకంలో గున్షన్ గారు వివిధ దేశాల్లో ప్రయాణించిన విశేషాలన్నీ ఉన్నాయని. అవి తన భార్యకు చెప్తూ ఉంటారంట. సరే సరే. నా భార్య చాలా అందమైన పట్టుచీరలు తయారు చేస్తుంది. వారు తయారు చేసిన పట్టుచీరలన్నీ వారే స్వయంగా అమ్ముతూ ఉంటారు. పడవ దక్షిణం వైపు వెళ్ళేటప్పుడు రెండు వైపులా కనిపిస్తున్న ఆ చెట్లు అచ్చం నీ కళ్ళలాగా కనిపిస్తున్నాయి. కానీ నా హృదయంలో నీ కళ్ళను మించిన అందం అంటూ ఈ ప్రపంచంలో మరేదీ లేదు. యువరాణి ప్రతిస్పందించింది. సోదరి, నిద్రలే. యువరాణి మేల్కోండి, నా మాట వినపడుతుందా? యువరాణి, తను ఎందుకు లేవట్లేదు? ఈ కథ మీకు ఆసక్తికరంగా లేదా? అసలు వరుడింటికి వచ్చేసాం. త్వరగా వచ్చి వధువుని లోపలికి తీసుకువెళ్ళండి. యువరాణి ఇంకా నిద్రపోతుంది, తను రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. నేను వెళ్ళి సహాయం చేస్తాను. మంచి ఆలోచన. లేకపోతే తను రాలేదు. మీరు ఆపుతారా? యువరాజు వచ్చారు. మీతో మాట్లాడాలి. నా సోదరి ఇప్పుడు నిద్రలో ఉంది కనుక తను ఈ పెళ్లిని చేసుకోలేదు. అందుకని తనని రాజభవనానికి తీసుకువెళ్తున్నాం. మీకు విషయం తెలీదా? ఈ పెళ్లి ప్రస్తావన మహారాజు గారే తీసుకొచ్చారు. ఆ విషయం నాకు తెలుసు. అందుకని నేను రాజభవనానికి వెళ్లి మహారాజు గారిని ఈ ప్రస్తావన వెనక్కి తీసుకోమని అడుగుతాను. అందుకని నేను చెప్పినట్టుగా చేయండి. స్పృహలో లేని ఒక అమ్మాయిని నువ్వెలా వివాహం చేసుకుంటావు? అంటే మీ ఉద్దేశం రాకుమారికి నేను సరిపోనానా? అవును, తనకి సరిపోయేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఈ పెళ్లి వ్యవహారం గురించి అంత తొందరగా నిర్ణయం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే తను మెలకుగా లేదు. కనీసం తను మీ నివాసంలో కూడా రాలేదు. మరి ఎలా సంతోషంగా ఉండగలదు? రాకుమారి నా నివాసం లోపలికి రాలేకపోతే స్వయంగా నేనే నా చేతులతో తీసుకువెళ్తాను. ఏం చేస్తున్నావు? ఆగు, నా సోదరుని కిందకి దింపు. ఆగు దయచేసి. నేను కలలో ఉన్నానా? కలలో చూస్తున్నది నా భర్తనా? తను చాలా అందంగా ఉన్నాడు. తన చేతులు చాలా బలంగా ఉన్నాయి. ఈ వాసన కూడా నాకు తెలిసినట్లుంది. ఏంటిది? ఇది కలలా లేదే. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా సోదరుడు తిరిగొచ్చాడా? తల తిరిగిపోతుంది. నేను కదలలేకపోతున్నాను. ఏమైంది నాకు?
అయ్యో 缘分曾经敲着家门，等着2个小小的人，勾勾手指，按下年轮。有时今夜一直疼，是不是你在问，相爱过的人相思几分？ తను నీ సోదరి మాత్రమే కాదు, నాకు భార్య కూడా. భార్య? తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను త్వరగా మేలుకోవాలి. నా భార్య ఆరోగ్యం బాలేదు. వివాహ కార్యక్రమం గురించి తర్వాత తెలియజేస్తాం. వాళ్ళని పంపించండి. అలాగే. యువరాజా, ఇలా జనం ముందు మనం మహారాజు మాటని ధిక్కరించకూడదు. ఇప్పుడు ఇలా చేయటం మనకు అసలు బాగోదు. చుట్టూ తన మనుషులే ఉన్నారు. ఎవరైనా మనం తీసుకువెళ్ళలేం. ముందు చూపుతో ఆలోచించాలి. ముందు చూపుతో ఆలోచించడం తప్ప మీ దగ్గర ఇంకో ఆలోచన లేదా? నేను నా సోదరికి ప్రమాణం చేశాను, నాన్నగారితో చెప్పి తనని నేను బయటికి తీసుకొస్తానని. కానీ ఇప్పుడు స్పృహలో లేకుండా తన పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు నేను అడ్డుకోకపోతే స్పృహలో లేనప్పుడే కాపురం కూడా చేస్తాను. యువరాజా ఆగండి. యువరాణి గారు ఇప్పుడు నిద్రలో ఉన్నారు. మీరన్నట్టు ఎలా చేయగలరు చెప్పండి? మీ కంగారు నాకు అర్థమైంది, కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీకు శుభాకాంక్షలు ప్రభు. శుభాకాంక్షలు ప్రభు. నాకు ఇలా అదృష్టం పట్టిందేంటి? నేను ఇంతకు ముందు పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మా నాన్నగారు వధువుని మంచంపై నిర్లక్ష్యంగా పడేసి ఒక వ్యక్తితో నా పెళ్లి నిర్ణయించడం చాలా బాధగా ఉంది. జంక్షన్ నువ్వు దయచేసి వెళ్ళకు, నాకు సహాయం చేయి. ఒసే నిద్ర మొహమా, నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తావు చూడు. నువ్వు చూడలేవు వేరే వారితో నీ పెళ్లి జరగడం. ఏంటిది? నాకు ఇబ్బందిగా ఉంది. ఏ నిద్ర మామ, నిద్రలే. ఇదేమైనా సరే ఇప్పుడు నువ్వే అడ్డుకొని తీరాలి. ఎందుకు ఇలా ఊదుతున్నాడు? వద్దు వద్దు, నాకు తుమ్ము వస్తుంది. నా పళ్ళు దురదగా ఉన్నాయేంటి? ఏంటిది? ఈసారి నేనేం మార్చిపోతున్నాను? నా పళ్ళు ఇలా పెరిగిపోయాయేంటి? అయ్యో, నా చెవులు కూడా పెరిగిపోయాయి.
అర్ధరాత్రి సగం ఎలుక సగం ఎద్దు. అసలేం జరుగుతుంది? ఇది అర్ధరాత్రి. నేనొక ఎలుకని. నాకు మిఠాయి తినబండారాలు చాలా ఇష్టం.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂。